మా ఫ్రెండ్స్ అడిగారు నన్ను, "సత్య నువ్వు రిపబ్లిక్ డే రోజు విషెస్ ఎందుకు చెప్పవు?" అని అడిగారు. నేను చెప్తా. ఎప్పుడంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక అమ్మాయిని రేప్ చేసిన వాడికి ఒక గంటలో లేదంటే 1 డేలో వాడికి పనిష్ జరిగినప్పుడు అప్పుడు చెప్తా. ఒక అమ్మాయిని లవ్ పేరుతో ట్రాప్ చేసి, మతం మారకుంటే 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఇది లవ్ జిహాదా అని అడిగితే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది లవ్ జిహాద్ కాదు. ఇది ఓన్లీ మర్డరే అని చెప్పి మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న లూప్ హోల్స్‌ని వాడుకొని తప్పించుకునే వాళ్ళు ఎంతోమంది, ఎందరో విక్టిమ్స్. ఇలాంటి వాళ్ళందరికీ 1 డేలో పనిష్మెంట్ జరిగినప్పుడు అప్పుడు చెప్తా రిపబ్లిక్ డే విషెస్. అలాగే ఒక అమ్మాయి తన లవర్ కోసం తన సొంత హస్బెండ్‌నే 15 ముక్కలుగా నరికి చంపేసి డ్రమ్ములో పెట్టిన అమ్మాయిని గంటలో లేదా 1 డేలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1 డేలో పనిష్ జరిగితే అప్పుడు చెప్తా రిపబ్లిక్ డే విషెస్. అలాగే మన దేశంలో మైనారిటీగా ఉన్న వాళ్ళపైన హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1 డేలో పనిష్మెంట్ జరిగినప్పుడు అప్పుడు చెప్తా రిపబ్లిక్ డే విషెస్. ఇంకెందరో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది భూ కబ్జాలు, కల్తీ ఫుడ్, కరప్షన్ చేస్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న లూప్ హోల్స్‌ని వాడుకుంటూ బయట స్ట్రీట్ డాగ్స్ లాగా ఫ్రీగా తిరుగుతున్నారు. ఫ్రీగా తిరిగేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1 డేలో పనిష్మెంట్ జరిగినప్పుడు అప్పుడు చెప్పుకుందాం హ్యాపీ రిపబ్లిక్ డే అని. జై హింద్.